వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పాకాల మిస్టరీ మరణాల్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరణాలపై ఇంకా స్పష్టత రావటం లేదు. హత్యల లేక ఆత్మహత్యల? మృతుడికి క్రైమ్ వీడియోలు చూసే అలవాటు ఉందని ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఘటనా స్థలంలో సిమ్ లేని సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పిల్లల పోస్ట్ మార్టం పూర్తి చేశారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ప్రస్తుతం ఎదురు చూస్తా ఉన్నారు. తిరుపతిలో వెలుగు చూసిన 4 మరణాల మిస్టరీపై ఇంకా ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. మూలవంక అటవీ ప్రాంతంలో దొరికిన మృతదేహాలు హత్యల, ఆత్మహత్యల ఇంకా స్పష్టత రాలా. ప్రధానంగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్నటువంటి కళై సెల్వన్ యూట్యూబ్లో నేరాలకు సంబంధించి అదే పనిగా నేరాలు చూస్తున్నటువంటి హిస్టరీ అతనికి ఉంద సమాచారం ఇప్పుడు వస్తోంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరణించిన 2 పిల్లలు హర్షిని, దర్శిని శరీరాలపై మాత్రం గాయాలు ఉన్నాయని సమాచారం. ఘటనా స్థలంలో 2 సిమ్ కార్డులు లేని సెల్ ఫోన్లు లభ్యం కావటం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. మృతురాలి భర్త వెంకటేష్, భార్య జయమాలి, మృతుడు కళై సెల్వన్ ఫోన్ నెంబర్ల కాల్ డేటాను కూడా పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పిల్లల పోస్ట్ మార్టం పూర్తి చేసి అడవిలోనే ఖననం చేశారు. కొన్ని వివరాలు తీసుకొని జయమాలి భర్తను పోలీసులు పంపించేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ఈ మరణాలకు సంబంధించి ఇంకా కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. కొన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు కూడా ఇవి నిజంగా చంపేశారా లేకపోతే సూసైడ్ చేసుకున్నారా అన్నది ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త విషయాలను బట్టి ఈ దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? ఇది 4 రోజులు అయినప్పటికీ కూడా ఈ మరణాల పైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే మెయిన్ గా ఏంటంటే అక్కడ తంజావూరు నుంచి తిరుపతికి సంబంధించి అంటే దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక పాయింట్, లేకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ పక్కా ప్లాన్ గా చేసి వెళ్లారా అనే కోణంలో ఇది 2 పాయింట్ల మీదే పోలీసులు మొదటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే భర్త ఇచ్చినటువంటి సమాచారం కళై సెల్వన్ అంటే ఎవరైతే జయమాలి మరిది ఉన్నాడో సో అతనికి సంబంధించి కొంత డౌట్ అయితే ఉంది. అతను కూడా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి బంధువుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, దాంతో పాటు కూడా అక్కడ హాస్పిటల్ రిపోర్ట్ మనకు ఒకటి లభించింది. క్రిష్ హాస్పిటల్ అనేటువంటి ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి అతను వెళ్తున్నట్టు, అతను సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు మనకి అంటే ఫస్ట్ ప్రైమ్ గా దొరికినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అంటే పోలీసులకి. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు తంజావూరు అని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో ఆ హాస్పిటల్ కి వెళ్తూనే ఇతను కొంత క్రైమ్ కి సంబంధించినటువంటి థ్రిల్లర్స్ చూసేవాళ్ళు, యూట్యూబ్ లో కూడా క్రైమ్ వీడియోలు ఎక్కువ చూసేవారు అని కూడా చెప్తున్నారు. సో ఆ రకంగా ఏదైనా ఈ రకంగా మర్డర్స్ ప్లాన్ చేశారా, ఎవరికి డౌట్ రాకుండా మనం అక్కడ చూడొచ్చు. ఆ కళై సెల్వన్ నాడు ఏదైతే జయమాలి ఉందో ఆమె చంపి కింద అట్లే పనబెట్టి ఉన్నాడు. దాంతో పాటు కూడా పిల్లల్ని 2 కూడా దాడి చేసి చంపినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరి పైన పెద్దగా గాయాలు కనిపించలేదు కానీ దర్శిని, వర్షిని 2 చిన్న పిల్లల పైన కూడా కొంత బర్రెముకలు ఇరిగిపోవడము, తలకి కొంత ఇంజూర్ అయినటువంటి విషయాలను పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ఆ పిల్లల్ని చంపి పూడ్చిపెట్టి ఒక 2 సెల్ ఫోన్, 2 ఆధార్ కార్డు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఆ ఒక గుంతలోనే వేసేసి ఒక ఫోన్ సిమ్ లేనటువంటి సెల్ ఫోన్ ఆ గుంతలోనే వేసేసి వాళ్ళని పూడ్చేసినటువంటి పరిస్థితి. అయితే మరో సెల్ ఫోన్ దొరికింది, ఆ సెల్ ఫోన్ లో కూడా సిమ్ లేదు. సో ఇవన్నీ కూడా మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. సాధారణంగా ఎక్కడైనా టవర్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేయాలన్నా కూడా సిమ్ అక్కడ ఉండకూడదు కాబట్టి సిమ్ తీసి ఎక్కడో పాడేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు కూడా కనుగొనేటువంటి అవకాశం ఉండదు. సో ఆ రకంగా ఏమైనా క్రియేట్ చేసి కళై సెల్వన్ మొత్తం మర్డర్స్ కి ప్లాన్ చేశాడా అనే ఫస్ట్ పాయింట్ పోలీసులు అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి నివేదిక ఇంకా రావాల్సి ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఉమాశంకర్, ఈ రిపోర్ట్స్ ఎప్పటిలోకి వస్తాయి అంటారు? అంటే ఇది దాదాపు 20-25 రోజులు అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయి. అక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కానీ దాన్ని మరింతగా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సి ఉంది ఫోరెన్సిక్ వాళ్ళు. సాధారణంగా ఒక 2-3 రోజుల క్రితం చనిపోతే అక్కడ బ్లడ్ శాంపిల్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ బాడీస్ లో తీసుకుని వెంటనే చేసే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ బాడీ మొత్తం కూడా చిందరబందర అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని మరింతగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇది 4 మరణాలు కొంత మిస్టీరియస్ గా మారింది కాబట్టి
కొంత త్వరితగా తీసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా అటు ఆల్టర్నేట్ గా ఆ 2 సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి సిమ్లు కనిపించలేదు కాబట్టి ఆ సిమ్లు ఎవరిది, సో ఆ నంబర్స్ ఎవరిది అనే దానిపైన కూడా ఆ నంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, దాంతో పాటు కూడా భర్త వెంకటేష్ ఫోన్ నంబర్ కూడా తీసుకొని ఎవరైనా ఈ కాల్ ట్రాన్సాక్షన్ జరిగిందా అనే దానిపైన కూడా పోలీసులు మొదటగా అయితే ఉమాశంకర్ చనిపోయిన వ్యక్తి ఎవరైతే కళై సెల్వన్ ఉన్నాడో మరిది, అతనికి క్రైమ్ సీన్లు చూసే అలవాటు ఉంది, యూట్యూబ్లో క్రైమ్ ఎక్కువ చూశాడని చెప్పి ఒక సమాచారం బయటకు వస్తుంది. అది ఎవరు చెప్పారు, ఎవరిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి? అంటే కళై సెల్వన్ స్థితి బాగా లేదు, కొంత డిఫరెంట్ గా ప్రవర్తించేవాడు, కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా కలిసేవాడు, ఇలాంటి వీడియోస్ ఎక్కువ కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లం కారణంగా హాస్పిటల్లో కూడా చూపించుకుంటున్నాడని వాళ్ళ బంధువులు చెప్పినటువంటి విషయమే. సో అక్కడ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కారణంగానే ఇక్కడ ఏంటంటే ఏపీలో జరిగినటువంటి మర్డర్స్ కాదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి లేదు, దాంతో పాటు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో కంప్లీట్ గా పోలీసులంతా కూడా తంజావూరు నుంచి వాళ్ళ బంధువులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కళై సెల్వన్ అనేటువంటి వ్యక్తి సైకలాజికల్ గా ఇబ్బంది పడడము, క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాడు అనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి వారే చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా ఏమైనా సీన్ క్రియేట్ చేశారా? మనం ఇంకోటి కూడా ఐడెంటిఫై చేయాలి. టోల్ గేట్ అంటే మెయిన్ నేషనల్ హైవే నుంచి కూడా 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాడు. దాదాపు 25 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి సవాల్ని ఎవరు ఐడెంటిఫై చేయలేదంటే ఏ రకంగా ఫేస్ ఉంటాడో అనే డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్స్ అనే చూస్తూ ఉంటారు, ఎవరికి అనుమానం లేకుండా, ఎక్కడ కూడా కనిపించకుండా, అసలు బాడీలు ఎవరికి అంతు చిక్కినటువంటి ప్రదేశాల్లో క్రైమ్ చేస్తే అక్కడ బయటపడే అవకాశం ఉండదు అనేటువంటి విషయాలపైన క్రైమ్ థ్రిల్లర్స్ లో ఎక్కువ కూడా చూపిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఏమైనా క్రియేట్ చేశారన్న దానిపైన కూడా పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తారు. భర్తనైతే మాత్రం విడిచిపెట్టేశారు, అతను వేరే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు కానీ భర్త మీద పెద్దగా అనుమానం లేనట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఇవంతా చేసింది కళై సెల్వనే అనేటువంటి మొదటి అనుమానం అయితే ఉంది కాబట్టి, సో ఆ రకంగా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, కాల్ డేటా బయటకు వచ్చిన తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు వాళ్ళు. ఓకే ఉమాశంకర్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మేము టచ్లోకి వస్తాం. థ్యాంక్ యూ. అది తిరుపతిలో జరిగినటువంటి ఈ 4 మృతులకు సంబంధించి ఇన్వెస్టిగేట్ జరుగుతూనే ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది, పోస్ట్మార్టం రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది ఈ మరిది కళై సెల్వన్ ఎవరైతే ఉన్నాడో అతను కొంత సైకలాజికల్గా ఇబ్బంది పడతా ఉన్నాడు. అతనికి క్రైమ్ సినిమాలు, క్రైమ్ ఎపిసోడ్లు సోషల్ మీడియాలో బాగా చూసినటువంటి అలవాటు ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే కొంత సమాచారం ఇచ్చారు. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అంటే వదినను చంపేసి, పిల్లల్ని కూడా చంపేసి తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇక్కడ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో, ఈమె భర్త ఎవరైతే ఉన్నాడో అతని మీద పెద్దగా అనుమానాలు ఏమీ లేవు. అతను చేసినట్టుగా ఇంతవరకు ఏమీ నిర్ధారణ కాలేదు. కొంత సమాచారం ఈ ఫ్యామిలీకి సంబంధించి తీసుకుని ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడటానికి అవసరమైనటువంటి సమాచారం తీసుకుని అతన్ని వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ కళై సెల్వన్ చుట్టూనే వ్యవహారం మొత్తం నడుస్తుంది. ఇతనే చేసి ఉంటాడు అనటానికి కావలసిన ఆధారాలు సంపాదించే పనిలో పోలీసులు ఉన్నారు. నిజంగానే అతనే చంపాడా, లేకపోతే ఇవి సూసైడ్లా అన్నది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తాం.